మా ఊళ్ళో రోజుకు 3 వానలు కురవాలి. అంటే సరిపోయేన్ని వానలు కురవాలి, పంటలు పండాలి, పచ్చగా ఉండే పృథ్వీ సస్యశాలిని పచ్చగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అన్నాడు. సర్వే నిరామయా, సర్వే సంతు నిరామయా. వాళ్ళు ఆశించేది ఏమిటి? అమ్మ ఏం ఆశిస్తున్నది? త్రివిక్రముణ్ణి పూజిస్తే ఏమడుగుతున్నది ఆమె అంటే సర్వే సంతు నిరామయా అంటుంది వేదం. ఇప్పుడు తిరుప్పావై వేదంతో సమానమైంది. వేదం అన్నదే ఏమంటున్నది? సర్వే సంతు నిరామయా. ఎవ్వరికీ వ్యాధులు రారాదు. ఒకటి, పంటలు బాగా పండాలి, నెలకు 3 వానలు కురియాలి, ఎవ్వరికీ వ్యాధులు కలగరాదు, ఎవరికి దుఃఖం కలగరాదు. పంటలు ఎట్లా ఉండాలి? అబ్బా ఏం వర్ణిస్తున్నది ఆ తల్లి, ఎంత అందంగా వర్ణిస్తున్నది. వరిమళ్ళు ఎత్తుగా పెరగాలి, ఎంత ఆకాశం అంతా అన్నది. వరిమళ్ళల్లో చేపలు ఎగరాలి అన్నది. అది ఆనందము, అది మాకే తెలుసు. మాకు తెలుసు వరిమళ్ళల్లో చేపలు ఎగరటం. వరిమళ్ళల్లో ఎర్రటి చేపలు ఎగురుతాయి. ఎందుకు ఎగురుతాయి? నీళ్ళు ఎక్కువైపోతాయి. నీళ్ళు ఎక్కువైపోయినప్పుడు వరిమళ్ళల్లో కూడా చేపలు వస్తాయి. ఆ చేపలు ఎగురుతుంటాయి ఆనందంతో. కాబట్టి వరిమళ్ళు ఎంత పెరగాలి? ఆకాశం అంత పెరగాలి. వరిమళ్ళల్లో చేపలు ఎగరాలి, డాన్స్ చేయాలి, నృత్యం చేయాలి. తుమ్మెదలు పాటలు పాడతాయి ఆనందంగా. అవి ఏం చేస్తాయి? తామరల్లోకి వెళ్ళిపోతాయి. ఆనందంగా పాటలు పాడుతుంటాయి. వాటికి ఏం చేస్తున్నదో తెలియదు పాపం. అప్పటి కమలం ఏమవుతుంది? సూర్యుడు అస్తమిస్తాడు, మూసుకుంటుంది. కమలంలోనే నిలిచిపోతుంది ఆ తుమ్మెద. అంత ఆనందం మాకు కావాలి. సర్వే సంతు నిరామయా అన్నంగా సస్యశ్యామలం. ఈ లోకమంతా పచ్చగా వరి పంటతో నిండి ఉండాలి. గోవుల చండ్లు ఎంత ఉండాలి? బిందెలంత ఉండాలి. వాటిని పిండకముందే, అట్లా ముట్టుకోకముందే పాలు జారుతూనే ఉండాలి. అట్లా కలిగించు స్వామి, మేము వ్రతం చేస్తున్నాము అంటున్నారు. లోకమున సంపదలు అక్షయములై వర్ధిల్లునుగాక. ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினால். ஓங்கி உலகளந்த உத்தமன் பேர் பாடி, நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினால். இங்கின்றி நாடெல்லாம் திங்கள் மாறி பெய்து தசரி பமகரி சனி தப மகரி சதபரி சதபரி சனி தப மகரி பப. இங்கின்றி நாடெல்லாம் திங்கள் மாறி பெய்து ஓங்கு பெரும் ஜன்னலோடு கயலுகள. ஓங்கு பெரும் ஜன்னலோடு கயலுகள. பூங்குவளை போதில் ஒரு வண்டு கண்படுப்ப, தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி. பூங்குவளை போதில் ஒரு வண்டு கண்படுப்ப, தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி. வாங்க கூடோ நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள்
లోకంలో ఉన్న సంపదలు అంటే డబ్బు కాదు. సంపదలు అంటే పంటలు, ప్రాకృతిక సంపదలు ఏమి ఉన్నాయో ఈ సంపదలన్నీ వర్ధిల్లాలి. ఇట్లాంటివన్నీ మాకు ప్రసాదించు స్వామి, మేము వ్రతం ప్రారంభిస్తున్నాము. వ్రత నియమాలు చెప్పినాడు, వ్రతాలు ప్రారంభిస్తున్నామంటున్నాడు. ఇది 3వ పాదం. ఓం శాంతి. வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால். ஆஷாடே பூர்வபல்குண்யாம் பாண்ட்யே விஸ்வம்பராம் தேவீம் ஸ்ரீரங்கநாயகீம். 4వ పాశ ఆలుమలై కన్నా. ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல். ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல். ஆளியுள் புக்கு முகந்து கோடார் தேரி ஓரே முதல் நுருவபோமிகரத்து பாளியும் கோளோடைய பத்மநாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்றது தாளாதேசார்கம் முதைத்த சரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரும் வாவாய். ஆளிமலை கண்ணா. ఇక్కడ సమృద్ధి స్వామి. స్వామి ఎక్కడ ఉంటాడో సమృద్ధి అక్కడ ఉంటుంది. అమ్మ సమృద్ధి అడుగుతున్నది. ఎవరిని? పర్జన్యుణ్ణి శాసిస్తున్నది ఆమె. పర్జన్యుడెవడు అంటే వర్షాధి దేవత. అతడే మనకు వర్షం కురిపిస్తాడు. అతన్ని ఆమె శాసిస్తున్నది. ఏమని? నాయనా, దిగువ ఆకాశం నుంచి సముద్రంలోకి దిగు. నీకు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తిగా నీరు తాగు. నీరు తాగి మళ్ళీ ఎగురు ఆకాశానికి. అప్పుడు ఎట్లా ఉంటావు నువ్వు? సముద్రం ఆకాశపు రంగు ఏదో నీవు అదే రంగుతో తేలుతావు. సముద్రపు రంగు ఏదో నీవు అదే రంగుతో తేలుతావు. అప్పుడు
స్వామి శ్రీమన్నారాయణుడు పాల సముద్రం మీద నీలమేఘశ్యాముడి మణి నల్లటి మణి అయి దీపిస్తూ పడుకుంటాడు. అతని సుదర్శన చక్రం ఉన్నదే, ఆ చక్రము సమస్త లోకాలను వెలుగు చేస్తుంటుంది. ఆ విధంగా ఆ సుదర్శన చక్రం ఎట్లా ఉందో ఆ విధంగా నువ్వు మెరువు. ఎవరికి పర్జన్య, ముందు నువ్వు పో సముద్రంలోకి, మొత్తం నీళ్లు తాగు, ఆకాశానికి పోయి ఏం చేస్తావు? స్వామి సుదర్శన చక్రం ఏ విధంగా మెరుస్తుందో ఆ విధంగా మెరిపించు. స్వామి ఎడమ చేతిలో శంఖం ఉన్నది. ఆ శంఖం ఊగితే గర్జిస్తాడు. ఆ విధంగా గర్జించు. పర్జన్య, నువ్వు ఎట్లా గర్జిస్తావు? స్వామి శంఖం ఊదిన రీతిగా గర్జించు. నీవు పర్జన్య, నీవు నీరు తాగినావు, మెరిసినావు, ఉరిమినావు. ఏ విధంగా? స్వామి శంఖము వలె, స్వామి చక్రము వలె. ఇప్పుడేం చేస్తావు? స్వామి మరొక చేతిలో ధనుస్సున్నది. ఆ ధనుస్సు నుంచి ఆ ధనుస్సు నుంచి బాణాలు ఏ విధంగా వస్తాయో వర్షం ఆ విధంగా కురిపించు. ఆ విధంగా కురిపించి సమృద్ధి మాకు కలిగించు. ఆ వాన ఏది? స్వామి చేతి యొక్క ధనుస్సు నుండి వెలువడిన వాన వరదలై పారుతుంది, ఏర్లై ప్రవహిస్తుంటుంది. మేము అందులో జలకాలాడుతాం, మారగలి వ్రతం ఆచరిస్తాం. ఇందులో ఈ పాశురంలో ఒక చాలా గొప్ప విషయం ఉన్నది. ఏమిటంటే, పర్జన్యుడు తానుగా ఎప్పుడూ మెరవటం లేదు, స్వామియే మెరుస్తున్నాడు. ఈ మెరుపు ఎవరిది అంటే సుదర్శన చక్రాంది. ఈ ఉరుము ఎవరిది అంటే స్వామి శంఖం. ఈ వర్షం ఎవరిది అంటే స్వామి బాణాలదే. ఈ విధంగా స్వామియే సర్వస్వం, అంతేగాని పర్జన్యుడు నామమాత్రం. అయితే పర్జన్యుడు ఒక శాఖకు అధిపతి కాబట్టి అమ్మ ఏం చెప్పింది? పర్జన్యుడికి పని చెప్పింది. కానీ ఎట్లా చేయమన్నది? స్వామి చేయమన్నట్టు చేయమన్నది. కాబట్టి ఏ వ్రతం ఆచరిస్తే జరిగే వ్రతం ఎట్లా ఆచరించాలో చెప్పాడు. వ్రతం ఆచరించేప్పుడు మొదలు విను, తరువాత అర్థం చేసుకో, తరువాత ఆచరించు అన్నాడు. ఆ తర్వాత వ్రతం చేస్తే మనకి ఏమవుతుంది అంటే సమృద్ధి లభిస్తుంది. ఏనాటికైనా నీరే ప్రధానం కాబట్టి నీరు భగవంతుడు ప్రసాదించవలనని ప్రార్థిస్తున్నాము. ఆழிమழை కన్నా 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 తంగ దింగ త ది తగడదగడం ద ది తగడదగడం ద తంగ దింగ త ది తగడదగడం ద ది తగడదగడం ద తంగ త ది తగడదగడం ద తంగ తగడదం తగడదం కడదగడం ద ஆழிமழை கண்ணா ஆழிமழை கண்ணா ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழிமழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழி
ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து ஊழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழிய தோளுடை பத்மநாபன் கையில் பாழிய தோளுடை பத்மநாபன் கையில் பாழிய தோளுடை பத்மநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சார்கம் உதைத்த சரமழை போல் தாழாதே சார்கம் உதைத்த சரமழை போல் தாழாதே சார்கம் உதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம் பாவாய் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்தேலோரெம் பாவாய் ஓம் சாந்தி சாந்தி சாந்தி. வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் ஆஷாடே பூர்வபல்குண்யாம் பாண்டியே விஸ்வம்பராம் தேவீம் శ్రీరంగనాయకీం. ఇది 5వ పాసురం. மாயனை மாயனை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை காயல் குடல் விளக்கும் செய்ததாமோ தூயமாய் வந்து தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிறையும்
புகுதரு வானின்றனவும் தீயினில் தூஷாகும் செப்பேலோரும் பாவாய் மாயனை మనం నందవ్రజంలో ఉన్నాం, రేపల్లెలో ఉన్నాం, యమునా తీరంలో ఉన్నాం. యమున నల్లన, తమాలం నల్లన, శ్రీకృష్ణుడు నల్లన, రాధకు కృష్ణుడు అందేనా? ఇది మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతం యొక్క గొప్పదనం. ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే, మనం ఈ వ్రతం చేస్తున్నది నందవ్రజంలో. అమ్మవారు శ్రీవెల్లిపుత్తూరులో అవతరించారు, జన్మించలేదు. ఆమె ఎంత గొప్పది అంటే శ్రీవెల్లిపుత్తూరుకు నందవ్రజాన్ని తెప్పించింది. మన దగ్గర అంత శక్తి లేదు కాబట్టి మనం శ్రీవెల్లిపుత్తూరు ఏమో నందవ్రజం కాదు. కాబట్టి మన నందవ్రజంలోనే ఉంటాము. ఈ వ్రతం అయ్యేదాకా మనం నందవ్రజంలోనే ఉంటాము. ఆ స్వామి శ్రీకృష్ణుడు అనే విషయం త్రివిక్రముని తర్వాత చెప్పాడు. శ్రీకృష్ణుడు త్రివిక్రముని అంతటి వాడు. అతని మాయలు, అతని శక్తి ఎంత అద్భుతం. మనం దాన్ని చెప్పజాలము, కొలవజాలము, అనుభవించజాలము. అంతటి గొప్పవాడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణునే మనం భజించేది. ఆ శ్రీకృష్ణుడు ఎక్కడ? మధురకు అధిపతి. మధుర ఎక్కడ? మళ్ళీ మధుర, మధుర మధుర, యమునా మధుర, శ్రీకృష్ణ మధుర, అంతా తీయనిదే. ఆ మధుర, ఆయన ఉత్తర మధురకు అధిపతి. ఆ మధుర నల్లని యమునా నది తీరాన ఉంటుంది. ఆ కృష్ణునికి యమునా నదిలో పడవ మీద విహరించటం అంటే ఎంతో 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 ఆనందం. ఆయన అట్లా విహరిస్తుంటే నల్లని యమున, నల్లని కృష్ణుడు, తెల్లని పడవ, పైన సూర్యుడు, చాలా అందంగా ఉండే ఆయన ఆ కృష్ణుడు, శ్రీకృష్ణుడు అక్కడ ఎప్పుడు మధురలో విహరిస్తుంటాడు. అతని తల్లిని కాంతిమయం చేసినాడు. శ్రీకృష్ణుడు తన తల్లిని కాంతిమయం చేసినాడు. ఎందుకు? తనే కాంతి. అతడు దామోదరుడు అయినాడు. అమ్మా గోపికలారా, గొల్లభామలారా, అందంగా అలంకరించుకున్న వారారా, స్నానానికి పోయే వాళ్ళలారా, మనము ఆ కృష్ణుడు ఉన్నాడే. ఏ కృష్ణుడు? మధురకు అధిపతి, మధురలో విహరించేవాడు, తన తల్లికి కాంతి పుంజమైన వాడు, దామోదరుడైన వాడు. అతన్ని పూలతో పూజిస్తాం, అర్చిస్తాం, అతన్ని గానం చేస్తాం, అతన్ని ఆరాధిస్తాం. ఎట్లా అయితే ఒక పని చేద్దాం, మొదలు పరిశుద్ధమై వస్తాము అన్నాడు. అయితే ఒక విషయం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, నాకు తెలిసినంత వరకు ఆమె స్నానానికి రమ్మని పిలుస్తున్నది మొదటి నుంచి. ప్రతి గోపిక దగ్గరికి పోతుంది, స్నానానికి రమ్మని పిలుస్తుంది.
కానీ వాళ్ళు స్నానం చేసినట్టు నాకు ఎక్కడా కనపడలేదు. ఎందుకు? అపవిత్ర పవిత్రో సర్వాస్తాంగయపోతివా యస్మరేత్ పుండరీకాక్షం తభాష్యాత్ సంతరశ్రుతి. ఎవడైతే భగవన్నామాన్ని కీర్తిస్తాడో వానికి స్నానం అక్కర్లేదు. అతడు సభాష్యాభ్యంతర శుచి, బయట లోపల శుచివంతుడైపోతున్నాడు. కాబట్టి గోపికలు నిజంగా స్నానం చేసినట్టు నా ఎక్కడా కనపడలేదు. కానీ ఆ స్వామిని అర్చించడమే స్నానం కదా. కాబట్టి ఇందులో ఏమన్నా మొదలు స్నానం చేస్తాము, పరిశుద్ధులం అవుతాం. పరిశుద్ధులు అయ్యే ఉన్నారు వాళ్ళు, ఇంకా పరిశుద్ధులం అవుతాము. స్వామిని అర్చిస్తాము, పూజిస్తాము, భజిస్తాము, గానము చేతాము, కీర్తిస్తాము. అయితే అందువలన ఏమిటి జరుగుతుంది అంటే మనకు పూర్వజన్మలో చేసిన పాపాలు, ఇప్పటి పాపాలు, చేయనున్న పాపాలు హరించిపోతాయి. కాబట్టి అమ్మలారా రాండి, మనం స్వామిని పూలతో పూజిస్తాం, మొదలు పరిశుద్ధమై స్నానం చేసి వద్దాము అంటున్నారు. పాపాలన్నీ నశిస్తాయి. ఎట్లా నశిస్తాయి అంటే దూది పెద్ద గుంపు ఉంటుంది, దాంట్లో ఒక నిప్పురవ్వ పడితే అమాంతంగా భస్మం అయి ఊరుకుంటుంది. అట్లాగే పాపాలు మన ఈ పర్వతాలు కావచ్చు, కానీ ఈ మన జపము, తపము, పూజ, పురస్కారం ఏవైతే ఉన్నాయో ఇవి వజ్రం వంటివి, పర్వతాలను సైతం నశింపజేస్తాయి. ఆ విధంగా దూదిపుంజను ఏ విధంగానైతే ఒక్క రవ్వ పూర్తి భసింపజేస్తుందో ఆ విధంగానే మన పాపాలన్నిటినీ నశింపజేస్తాడు. మునై తురైవనై యమునై குலத்தினில் தோன்றும் அணி விளக்கை ஆயர் குலத்தினில் தோன்றும் அணி விளக்கை